హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పట్టు మినపప్పు తీసుకున్నాను. పట్టు మినపప్పు ఒక గ్లాసుతో నానబెట్టుకుని 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ అనేది 3 గంటలు నానబెట్టుకుంటే ఇడ్లీ రవ్వ సరిపోతుంది. శుభ్రంగా పప్పుని కడుక్కొని కొంచెం అనేది ముందు వాటర్ వేసుకుని కొంచెం మెదిగిన తర్వాత మనం కొద్దిగా వాటర్, నేను మామూలు వాటర్ మాత్రం వేసాను, మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత రవ్వను కూడా కడిగేసి ఆ రుబ్బిన పిండిలో మనం కలుపుకొని మూత పెట్టుకుంటే ఓవర్ నైట్ తెల్లారిపాటికి మనకి ఇలా పొంగుతుందనమాట. అలా పొంగితే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత దాని అంతటినీ కదిపాలి. మొత్తం అంతలో వాటర్ సాల్ట్ అనేది వేయకూడదు. మనం రోజుకి ఎంత కావాలో అంత తీసుకుని విడిగా గిన్నెలో కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ అనేది వేసుకుని ఇలా జారుడుగా కలుపుకోవాలి. మన ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ మీగడ కానీ రాసుకుని ఇడ్లీ అనేది పెట్టుకోవాలి. ఇడ్లీ పెట్టిన తర్వాత 10 మినిట్స్కి మనకి ఇడ్లీ అనేవి మెత్తగా ఉడికి తీయి ఇలా చేతికి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ అనేది ఉడికినట్టే. మనం గరిటె నీళ్లతో తడిపేసి మనం ఇడ్లీ తీసుకుంటే ఇడ్లీ ప్లేట్కి అతుక్కోవు, చాలా మెత్తగా కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.